ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన వార్త నిన్న మొత్తం కూడా నడిచింది. చాలా పెద్ద ఎత్తున ఆయన అంత్యక్రియలు జరగడం, చాలా దేశాల్లో, ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు కూడా వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ మీద చాలా పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నాయి. ఈ పశ్చిమాసియాలో ఒక రకమైన వాతావరణం, యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. అండ్ దుబాయ్, ఖతార్ ఇట్లా కొన్ని ప్రాంతాల మీద ఇరాన్ దాడి చేస్తున్నది. మీరు కనుక మా మీద యుద్ధం ఆపకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని. సో దీంతో దుబాయ్లో కానీ అండ్ ఖతార్లో కానీ సౌదీలో కానీ ఇట్లా అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళంతా, మన తెలంగాణ, భారతదేశానికి సంబంధించిన వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి వలస వెళ్ళి అక్కడ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదే వార్త అన్ని పేపర్స్లో. అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీ మృతి. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం నేత మరణం. 40 మంది అత్యున్నత సైనికాధికారులు కూడా చనిపోయారట. ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ కూడా భీకరమైన ప్రతీకార దాడులు చేస్తున్నది. విమానాశ్రయాలు, బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలకు తీవ్ర నష్టం కూడా జరిగింది. ఆయా దేశాల్లో పలువురి మరణం, గాయాలు, నిలిచిపోయిన విమానాలు, చిక్కుకుపోయిన వేల మంది. ఇరాన్ దాడి చేసిన నౌకలో భారతీయులు ఉన్నారట. అమెరికా యుద్ధ నౌకపై క్షిపణులు పేల్చామన్న IRGC. ఖమేనీ వారసుడి ఎన్నిక ఇవాళ రేపో ఉండబోతున్నదట. ఆయన ప్లేస్లో హత్యపై ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు. ఏది ఏమైనా ఇరాను కొంతవరకు పోరాటం చేయగలుగుతుంది, ఫైట్ ఇవ్వగలుగుతుంది. అల్టిమేట్గా ఇజ్రాయిల్ కానీ అమెరికా కానీ టెక్నికల్గా యుద్ధ దీని పరంగా చాలా పవర్ఫుల్ కంట్రీస్ కాబట్టి ఇవాళ కాకపోతే రేపు ఆ దేశాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా దీనికి ప్రధానమైన కారణం, ఈ యుద్ధానికి ప్రధానమైన కారణం అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ అంటున్నది ఇరాన్ ఈ అణుక్షిపణులు, అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నది. ఇవన్నీ కూడా ఉగ్రవాద దేశాలు. ఒకవేళ వాళ్ళు కనుక ఆ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటే అది పక్కనే ఉన్న ఇజ్రాయిల్ కానీ మిగతా దేశాలకు, ప్రపంచ దేశాలకు ముప్పుగా వాటిల్లే అవకాశం ఉంది అని అమెరికా అండ్ ఇజ్రాయిల్ వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దీని వెనకాల చమురు నిక్షేపాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉంది. ఇప్పుడు మనం లాస్ట్ టైం అమెరికా వెనిజువేలా మీద యుద్ధం చేసింది. సో ఆ దేశంలో ఉన్న ప్రధానమైన వనరులు ఏంటి అంటే చమురు వనరులే. సో ఆ వెనిజువేలా దేశంలో ఉన్న ఆ చమురు వనరుల మీద అమెరికా కంపెనీల గుత్తాధిపత్యం ఉండేది ఒకప్పుడు. తర్వాతి కాలంలో ఆయా దేశాల అధ్యక్షులు అక్కడ చాలా సంస్కరణలు తీసుకొచ్చి ఈ అమెరికా కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. సో దీన్ని జీర్ణించుకోలేని అమెరికా అండ్ మిగతా దేశాలు ఆ దేశం మీద యుద్ధం ప్రకటించినాయి. సో అట్లా ఆ దేశాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. సేమ్ ఇరాన్ది కూడా సేమ్ అదే లైన్. ఈ యుద్ధానికి కూడా అదే కారణంగా కనబడుతున్నది. అమెరికా ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అలుముకున్న పొగ. సో ఆయనతో పాటు దాదాపు 40 మంది అత్యున్నత సైనికాధికారులు కూడా చనిపోయారట. అమెరికా ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేశాయి. రెండు దేశాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఆయన కార్యాలయంపై దాడులు చేయడంతో ఖమేనీతో పాటు 40 మంది అత్యున్నత సైనికాధికారులు చనిపోయారు. ఖమేనీ మృతిని ఆదివారం ఉదయం ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా అధికారికంగా ప్రకటించింది. ఆ వార్త దావానంలా వ్యాపించడంతో భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనల సందర్భంగా పాకిస్తాన్లోని కరాచీలో 10 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్ తీవ్రంగా ప్రతీకార దాడి కూడా చేసింది. దీంతో యుద్ధం మరింత విస్తరించింది. ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ దేశాలపైన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. విమానాశ్రయాలు, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాతో సహా పలు భవనాలకు నష్టం కలిగింది. ఇజ్రాయిల్లో 11 మంది చనిపోగా తమ సైనికులు 3 మరణించారని అమెరికా ప్రకటించింది. గల్ఫ్లోని మరిన్ని చోట్ల కూడా మరణాలు సంభవించాయి. చాలామంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో భారతీయులు కూడా ఉన్నారు. పశ్చిమాసియాలో ఆదివారం కూడా వందల విమానాలు రద్దయినాయి. భారతదేశం నుంచి దాదాపు 220 విమానాలు ఆగిపోయినాయి. ఎందుకంటే ఆయా దేశాల మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి అవకాశం లేదు. దీంతో వేల మంది విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. అమెరికా యుద్ధ నౌకపై క్షిపణులు పేల్చామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. మరోవైపు ఖమేనీ వారసుడి ఎన్నిక 1-2 రోజుల్లో జరగబోతున్నది.
ట్రంప్ ఏమంటుండు, ఇరాన్ కొత్త నాయకత్వం తనతో చర్చలను కోరుకుంటోందని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారు చర్చలు కోరుకుంటున్నారు, నేను అంగీకరించా, వారితో మాట్లాడతా, ఈ పనిని వారు త్వరగా చేయాలి అని ట్రంప్ పేర్కొన్నారు. చర్చలు ఎప్పుడు జరుగుతాయన్న అంశాన్ని ఆయన వెల్లడించలే. ఇరాన్ భవిష్యత్ ఏంటంటే వీలైనంత త్వరలోనే కొత్త సుప్రీం లీడర్ నియామకం, ఆ బాధ్యత మత పెద్దల కమిటీదేనట. సో ఇగో టెల్ అవీవ్లో ఇరాన్ రాకెట్లు అడ్డుకుంటున్న ఇజ్రాయిల్ రక్షణ క్షిపణి నిరోధక వ్యవస్థ. ఇరాన్ దాడితో దుబాయ్లోని జబేల్ అలీ ఓడరేవులో ఉవ్వెత్తున ఎగిసిన పొగ. ఎక్కడికక్కడ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఇరాన్లో 201 మంది చనిపోయారట, 747 మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్లో 10 మంది చచ్చిపోయారు, 120 మంది గాయపడ్డారు. అమెరికాలో 3 చనిపోయారు, 5 గాయపడ్డారు. ఇట్లా ఇరాన్ చేస్తున్న దాడుల్లో ఇరాక్లో మృతులు 2, గాయపడ్డ వాళ్ళు 5, కువైట్లో 1 చచ్చిపోయారు, 32 మంది గాయపడ్డారు. బహ్రెయిన్లో 4 గాయపడ్డారు, ఖతార్లో 16 మంది గాయపడ్డారు, యూఏఈలో 58 మంది గాయపడ్డారు, ఒమన్లో 5 గాయపడ్డారు. యూఏఈలో 3 చనిపోయారు, ఎవరు, ఇరాన్ వేస్తున్న డ్రోన్లు క్షిపణుల కారణంగా. ఇరాన్ రాజధాని టెహ్రాన్ డౌన్ టౌన్లోని ఖమేనీ కార్యాలయం పైన భారీగా బాంబు దాడులు జరిగిన దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపించినాయట. ఈ దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఆదివారం ఉదయం ప్రకటించింది. ఆయనతో పాటు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా చనిపోయారట. మొత్తం ఫ్యామిలీ అంతా కథం. కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయిండు, కోడలు చనిపోయింది, మనవరాలు కూడా చనిపోయిందట. చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన వ్యక్తి మరణించాడని ట్రంప్ ప్రకటించిందట. ఖమేనీతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అత్యున్నతాధికారి, ఖమేనీ భద్రతా సలహాదారు మేజర్ జనరల్ మహమ్మద్ పాక్ పౌర్ మరణించారు. ఖమేనీ మరణంతో టెహ్రాన్లో కొందరు భవనాలపైకి వచ్చి సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వేల మంది నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. షియా ముస్లింల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రమైన మషాద్లో జెండా అవనతం చేశారు. సో ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటున్నది ఇజ్రాయెల్ మీద అండ్ గల్ఫ్లోని అమెరికా స్థావరాల మీద. శనివారం రాత్రి ఇరాన్ విరుచుకుపడింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్లోని స్థావరాలు లక్ష్యంగా చేసుకుంది. డజన్ల కొద్దీ క్షిపణులను, 100ల కొద్దీ డ్రోన్లను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం చెప్తున్నది. ఇక చనిపోయిన వాళ్ళు వీళ్ళు. పాక్ పౌర్, ఈయన అత్యున్నత అధికారి అట. అలీ షంఖానీ, అజీద్ నసీర్ దాజే. సో వీళ్ళంతా పవర్ఫుల్, అక్కడ ఉన్నటువంటి రక్షణ రంగంలో పవర్ఫుల్ ఆఫీసర్స్. సో వాళ్ళందరూ చనిపోయారు. ఇగో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో డిపార్చర్ వద్ద నామమాత్రంగా ఉందట రద్దీ. నిన్న హైదరాబాద్లో కూడా నిరసన వ్యక్తమైంది. దారుషిఫా మైదానంలోకి చేరుకున్న నిరసనకారులు, షియా ముస్లిమ్స్ అంతా రోడ్ల మీదకి వచ్చింది నిన్న. పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతుండటంతో తెలంగాణలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇరాన్కు ఇజ్రాయిల్, అమెరికా కూటమికి మధ్య జరుగుతున్న పోరు గల్ఫ్ దేశాలను యుద్ధ భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజల కోసం వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, కోమ్ నగరాల్లో పలువురు భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి మీ అభిప్రాయాన్ని, అక్కడ ఏం జరుగుతున్నదో కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయండి. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుండటంతో ఆ దేశాల్లో ఉన్న భారతీయులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఈ దేశాల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. మీరు ఇక్కడ మెట్పల్లి కానీ, కోరుట్ల కానీ ఇక్కడికి వెళ్తే చాలా విపరీతంగా ఉంటారు. అసలు చాలా ఎక్కువ మంది అక్కడ ఆ ప్రాంతాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు గల్ఫ్ దేశాలకి. నిజామాబాద్లో చాలా ఎక్కువ. ఇరాన్ క్షిపణులు పడే సమయంలో తాము బంకర్స్లోకి వెళ్తున్నట్లు ఇజ్రాయిల్లోని పలువురు తెలుగు వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెడుతున్నారట. దుబాయ్లో క్షిపణుల దాడిపై సినీ నటుడు మంచు విష్ణు సైతం తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. ఆయన ఆనే ఉన్నాడట దుబాయ్లో ఫ్యామిలీతో. ఆ వీడియోస్ ఏవో సోషల్ మీడియాలో పెడుతున్నారు. శంషాబాద్లో రద్దీ తగ్గిందట. ఖమేనీ హత్యకు నిరసనగా పాత బస్తీలో షియా ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. సో ఇట్లా
ఒక యుద్ధ వాతావరణం, అక్కడున్న సుప్రీం లీడర్ చనిపోవడం, ఇదంతా నడుస్తున్నది. ఇది ఏడు దాకా పోతుంది ఏంటి అన్నది చూడాలి. ఇప్పుడు ఈ ఖమేనీ చనిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటిగో, ఇజ్రాయెల్ దాడితో టెహ్రాన్లోని ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయం వద్ద అలుముకున్న పొగ. ఇట్లా బిల్డింగ్స్ చూడండి, మొత్తం తునకలు అయిపోయినాయి క్షిపణులు దాడి చేయడంతో. ఇరాన్ దాడి చేయడంతో దుబాయ్లోని ఒక పారిశ్రామిక ప్రాంతంలో అలుముకున్న పొగ. ఒక విలాసవంతమైన హోటల్ వద్ద చెలరేగిన మంటలు. ఉప్పందించింది అమెరికా, దాడి చేసింది ఇజ్రాయెల్. కొన్ని నెలలుగా ఖమేనీ కదలికలపైన కన్నేసిందట అగ్రరాజ్యం. దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్ను శాసించిన అగ్రనాయకుడు ఖమేనీ ప్రత్యర్థి దాడిలో అంత సులువుగా ప్రాణాలు కోల్పోవడం అనేది ఆశ్చర్యపరుస్తోందట. అమెరికా ఇజ్రాయెల్ దాడులు దాదాపు ఖాయమని కొద్ది రోజుల్లో స్పష్టమవుతున్నా ఆయన్ను సురక్షితంగా ఉంచడంలో అక్కడి అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోలే. అమెరికా నుంచి అందుకున్న ఒక రహస్య సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ శనివారం మెరుపు వేగంతో స్పందించి దాడికి దిగడంతో తప్పించుకోవడానికి ఖమేనీకి అవకాశం దక్కలే. తమ అణు కేంద్రాలను తొలుత లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ నిఘా వర్గాలు భావించినాయి. కానీ తొలి దాడి నేరుగా ఖమేనీపైనే జరుగుతుందని ఊహించలేకపోయినాయట. ఫస్ట్ అటాకే ఆ దేశ సుప్రీం లీడర్ మీద. ఇదంతా ఆయన నివసించే ప్రాంతం అట. ఇజ్రాయెల్ దాడితో ధ్వంసమైన ఖమేనీ కార్యాలయ సముదాయం అట. ఇది తునకలైపోయింది. దాదాపుగా 30 బాంబులు ప్రయోగించినట ఏకకాలంలో. మొత్తం ఈ బాంబులు కూడా బంకర్ బస్టర్ బాంబులు అంటారట వాటిని. శక్తివంతమైన బాంబులు అటవి. 30 బాంబులు వేసినట్టు ఒకటేసారి. ఎట్లా జరిగిందంటే ఖమేనీ కదలికలపై అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని సిఐఏ అంటే అమెరికా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇజ్రాయెల్తో పంచుకున్నది. ఆ వెంటనే ఇంటెలిజెన్స్ సైనిక ప్రణాళికపై కసరత్తు మొదలైందట. ఖమేనీ భేటీ శనివారం సాయంత్రం ఉండొచ్చని తొలుత అమెరికా ఇజ్రాయెల్ దళాలు భావించినాయి. అయితే ఆ సమావేశం ఉదయమే జరుగుతున్నట్టు చివరి నిమిషంలో ఇజ్రాయెల్ నిఘా అధికారులకు సమాచారం వచ్చిందట. దీంతో శనివారం ఉదయమే టెహ్రాన్పై విరుచుకుపడాలని నిర్ణయించుకున్నాయట. ఖమేనీపై దాడితో యుద్ధాన్ని ప్రారంభించాలని తీర్మానించుకున్నారు. పోరు మొదలైన తర్వాత ఆయన బంకర్లో తలదాచుకోవచ్చన్న భావనకు అమెరికా ఇజ్రాయెల్ వచ్చినాయట. ఖమేనీ సమావేశ ప్రాంగణంపై దాడికి శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దూసుకెళ్లినాయి. వీటిలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దీర్ఘశ్రేణి అస్త్రాలున్నాయట. ఉదయం 9:40 ఈ జెట్లు మొత్తం టెహ్రాన్లోని ప్రభుత్వ ప్రాంగణం మీద దాడి చేసినాయి. ఆ సమయంలో ఇరాన్ జాతీయ భద్రతా అధికారులు ఒక భవనంలో, ఖమేనీ ఇంకో భవనంలో ఉన్నాడట. అయినా ఇరాన్ సుప్రీం నేత నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించిన జెట్లు అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసినాయి. సో ఇట్లా మొత్తానికి ఆయన్ని చంపేసినాయి. గత ఏడాది ఇరాన్లోని అణుస్థావరాలపై దాడికి సన్నద్ధమవుతున్న తరుణంలోనే ఖమేనీ ఎక్కడ దాగున్నారో తమకు తెలుసని, కావాలనుకుంటే ఆయన్ను చంపగలిగి ఉండేవారమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఆనాటి నుంచి ఈ పటిష్ట నిఘా నెట్వర్క్ను అమెరికా గూఢచర్య సంస్థ సిఐఏ కొనసాగించింది. గత ఏడాది 12 రోజుల యుద్ధం సమయంలోనే ఖమేనీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ దళం మధ్య కమ్యూనికేషన్ సాగుతున్న తీరు, అత్యవసర సమయాల్లో వారు చేపడుతున్న చర్యల గురించి మరింత ఎక్కువగా తెలుసుకున్నదట. అదే పనిలో ఉన్నారు. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. సో ఆ సమావేశం పైన అసలు ఆ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అన్న సమాచారం ఖచ్చితంగా తెలియడం, ఎక్కడ సమావేశం అవుతున్నారో తెలియడం, దాని మీద టార్గెట్ చేసి కొట్టిరు. ఇది చూడండి ఒకసారి. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతితో టెహ్రాన్లో నిరసన తెలుపుతున్న ప్రజలు. అస్సలు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. అసలు మామూలుగా పురుగులే. ఖమేనీ హత్యపై జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. దాని భవిష్యత్ ఏంటి ఆ దేశాన్ని అంటే ఆడ ఉన్న ఆ మత పెద్దలే డిసైడ్ చేస్తారట. ఎందుకంటే ఇవన్నీ ఒక మతానికి సంబంధించినటువంటి దేశాలే కాబట్టి వాళ్ళదే నడుస్తుంది ఆడ. రేసులో ఖమేనీ కుమారుడు సహా పలువురు సీనియర్లు కూడా ఉన్నారట. మరి ఎవరికి అవకాశం ఇస్తారన్నది చూడాలి. నిన్న పాకిస్తాన్లో 10 మంది చచ్చిపోయారట. పాకిస్తాన్లోని కరాచీలో అమెరికా కాన్సులేట్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో కాలిపోతున్న పోలీస్ వాహనం. సో ఇట్లా ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ అండ్ దుబాయ్, ఖతార్ ఇట్లాంటి దేశాల, గల్ఫ్ దేశాల మీద ఇరాన్
దాడుల మీద దాడులు చేస్తున్నది. ఆ. అన్నగారు ఈరోజు దుబాయ్లో ఓకే డ్యూటీకి వచ్చాం, ప్రశాంతంగా ఉందట. ఆహా, ఓకే, వెరీ గుడ్. ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఫైటింగ్ ఫర్ పీస్ సరౌండెడ్ బై ఇస్లాం కంట్రీస్. ఇప్పుడు మన మన దేశ మనం ఆ యుద్ధం ఆపాలి, యుద్ధం చేయొద్దనే మన దేశం కోరుకుంటున్నది. మన దేశం అసలు అనవసరమైనటువంటి యుద్ధం ఇది, శాంతి దిశగా చర్చల దిశగా ముందుకెళ్ళండి అని కోరుకుంటున్నది. మన దేశం కూడా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నది, కాకపోతే ఇప్పుడు తగ్గింది. అమెరికా ఒత్తిడితో మీరు ఇక్కడి నుంచి తీసుకోవద్దు అన్న దాని నేపథ్యంలో అక్కడి నుంచి మనం చమురు దిగుమతి చేసుకోవడం తగ్గింది. వేరే దేశాల వైపు వెళ్ళినాం మళ్ళీ మనం. ఆనాడు హైదరాబాద్కి స్వాతంత్రం లేదు అని నెహ్రూ లేని టైంలో సర్దార్ గారు మన హైదరాబాద్కి స్వాతంత్రం ఇచ్చాడు. అలా రేవంత్ రెడ్డి లేనప్పుడు మన బట్టి అన్న కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయరాదు. అమ్మో, పెద్ద పెద్ద కళలే అంటున్నారు బ్రదర్ మీరు. రైతు బంధు ఎప్పుడు, అయ్యో ఎక్కడి లొల్లిది, ఆయన దాని గురించి ఊసేలేదు కదా. మరి ఏమనుకుంటున్నాడు, జనాల మధ్య బాగా చర్చ జరిగి 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 అని అమ్మాయి ఏడు రానప్పుడు టక్కుమని వేస్తాడేమో మరి, అట్లా అనుకుంటున్నాము. అంటే ప్రజల యొక్క ఓపిక పరీక్ష పెట్టడం అంటారు కదా, అట్లాంటి ప్రయత్నం వేయకనైతే తప్పదండి. ఎప్పుడు వేస్తాడన్నది పాయింట్, వేయక తప్పదు. ఏదేమైనా కొన్ని డేస్లో పడే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే ఎలక్షన్ లేకపోయేగా, ఏమో ఎంపీటీ జెడ్పీటీస్ ఉంటేనన్నా ముందేస్తే ఆ ఓట్లు టర్న్ అయితే మనం మళ్ళీ మెజారిటీ స్థానాలు వస్తాయన్న ఒక ఇదని ఉంటుండే. ఇప్పుడు ఎలక్షన్ లేకపోయేగా ఏమో ఉత్తగపోతట్టునే పైసలు, ఏదో ఒక ఇది రావాలి కదా, లాభం జరగాలి కదా అన్నది వాళ్ళ ఆలోచన. ట్రంప్ని సంపాలన్నట, అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందట.